నమస్కారం. నా పేరు నాగరాజు, జియాలజిస్ట్ నల్గొండ. ఈరోజు నేను సూర్యాపేట జిల్లా పెన్పాడ్ మండలం చీటెల్ల అనే గ్రామానికి శ్రీనివాస్ రెడ్డి గారి సర్వే చేయడానికి వచ్చాను. ఈ పొలం పైభాగం పోతే మునగాల మండలం వస్తుంది. ఈ గెట్ వచ్చి పెన్పాడ్ మండలం కిందకి వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఏరియా ఏంటంటే గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ ఉంది. ఇక్కడ ఒక అవుట్ క్రాప్ కూడా ఒకటి కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక అవుట్ క్రాప్ కనపడది. ఈ ఏరియాలో బోర్లు 100% సక్సెస్ అవుతున్నాయి, కానీ ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఎక్కడ వేసినా కానీ బోర్లు పడుతున్నాయి. కనీసం ఒక ½ ఇంచ్ వాటర్ అని వస్తుంది. పొటెన్షియల్ జోన్ ఏరియానే. మనం ఇంతకుముందు అక్కడ చూస్తే కూడా వరుసగా దాదాపు ఒక 7 నుంచి 8 బోర్లు ఒకే దగ్గర ఉన్నాయి. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక 4 బోర్లు ఒక 10 ఫీట్ల గ్యాప్లో ఉన్నాయి. అంటే బోర్లు పడుతున్నాయి అక్కడ. ఇక్కడ నాన్ పొటెన్షియల్ ఏరియా ఏం కాదు. తర్వాత ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒకటే లేయర్ వస్తుంది. అది వస్తున్న 80 పిల్లలు ఒక లేయర్ వస్తుంది, లేకపోతే 120 నుంచి 105 నుంచి 120 మధ్య ఒకటే లేయర్ వస్తుందని చెప్పారు. మన దాని దగ్గర కూడా మన ఫిజికల్ సర్వే చేసినప్పుడు కూడా అదే వచ్చింది. డీపర్ జోన్లో ఏమైనా ఉన్నాయని చూసి దాదాపు ఒక 350 నుంచి 400 ఫీట్ల వరకు మనం వీడియో సర్వే చేయడం జరిగింది. దీని యొక్క రిపోర్ట్ చేద్దాం. మొత్తం ఇక్కడ 5 పాయింట్లు డిటెక్ట్ చేయడం జరిగింది. అదొక మొత్తం టోటల్ 5 acres బిట్. సో ఇలాంటి ఏరియాలు ఏం చేస్తుందంటే గ్రనైట్ ఏరియాలు ఎక్కడ ఉన్నా కానీ 100 లోపలనే ఫ్రాక్చర్ పక్కా ఉంటుంది. ఆ ఫ్రాక్చర్ని ఒకవేళ మిస్ అయితే మాత్రం డీపర్ జోన్లో వెళ్ళాలా వద్దా అనేది రాడు టైమింగ్ బట్టి మనం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ కూడా ఒక బోరు పక్కన కూడా ఒక రైతు బోర్ వేసుకోవడం చూడడానికి జరిగింది. 2 గుట్టల మధ్యలో అక్కడ బోర్ వేసిండు. మంచి గ్రనైట్ కనపడుతుంది. అవుట్ క్రాప్ మధ్యలో ఖచ్చితంగా ఫ్రాక్చర్ జోన్ ఉంటుంది కాబట్టి అక్కడ బోర్ పడ్డది. సో మనం కూడా ఇప్పుడు ఒక అవుట్ క్రాప్ ఉంది, అక్కడ ఒక బండ ఉంది. ఈ రెండింటి మధ్యలో పైన కూడా ఒక వెల్ ఉంది, ఓపెన్ వెల్ ఉంది. కాబట్టి మేబీ ఇక్కడ 90% వాటర్ సోర్స్ ఉండే అవకాశం ఉందని ఇక్కడ పాయింట్ పెట్టి జియో ఫిజికల్ సర్వే చేయడం జరిగింది. దీని యొక్క రిజల్ట్